ఏలియన్స్ అంటే ఎవరు? ఇలా ఉంటారా లేదా ఇలా ఉంటారా? మేబీ ఇలా కూడా ఉండొచ్చు. ఏలియన్స్ ఆల్రెడీ భూమి మీదకు వచ్చాయని కొన్ని కెమెరా ఫుటేజెస్ అండ్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. అవి నిజంగా ఏలియన్సేనా? ఆ ఫుటేజెస్ ఈ వీడియోలో చూపిస్తా. అసలు ఏలియన్స్ ఎలా పుడతాయి, అవి ఎక్కడ ఉంటాయి, వాటి టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఈ డౌట్స్ అన్నిటికీ మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ గా ఆన్సర్ చేయబోతున్నా. వీడియో స్కిప్ చేసి అది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది అని కామెంట్స్ లో అడగండి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే ఏలియన్స్ మీద కంప్లీట్ గా మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. లాస్ట్ వీడియోలో మనం యూట్యూబ్ బ్యాన్ అయితే ఏం జరుగుతుందని ఒక చిన్న వీడియో చేసాం. ఆ వీడియో మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కంప్లీట్ గా చూసేసాక ఆ వీడియో చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలియన్స్ ఎలా పుడతాయో తెలుసుకుందాం. కొన్ని బిలియన్స్ సంవత్సరాల క్రితం భూమి మీద వాటర్, ఆర్గానిక్ కెమికల్స్, ఎనర్జీ సోర్సెస్, ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇవన్నీ జీవం పుట్టడానికి కంపాటబుల్ గా ఉండడం వల్ల 3.5 to 4 బిలియన్ సంవత్సరాల మధ్యలో సింగిల్ సెల్స్ ఆర్గానిజమ్స్ పుట్టాయని సైన్స్ చెప్తుంది. సేమ్ ఇదే విధంగానే సేమ్ కండిషన్స్ వేరే గ్రహం మీద కూడా ఉండొచ్చు కదా, అక్కడ కూడా వేరే లైఫ్ పుట్టే ఉండొచ్చు. లేదా వేరే గ్రహం మీద మనకి తెలియని కండిషన్స్ లో ఒక జీవి పుట్టే ఉండొచ్చు. మనకి తెలియని కండిషన్స్ అని ఎందుకు అన్నాను అంటే సైన్స్ ఎప్పుడూ కూడా మనకి నేర్పిస్తుందే కానీ కంప్లీట్ గా దేని గురించి ఒక అవగాహన తీసుకొని రాదు. ఏదో ఒక దాని గురించి మనం సైన్స్ పరంగా తెలుసుకున్నా సరే దాంట్లో మనకి తెలియని ఏదో ఒక సైన్స్ ఉండే ఉంటుంది. ఈ విధంగా ఇంత పెద్ద విశ్వంలో మనకి తెలియని వాతావరణంలో ఏదో ఒక గ్రహం మీద ఏలియన్స్ పుట్టే ఉంటాయి. అవి చిన్న మైక్రో బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, పశువులు అయి ఉండొచ్చు, పక్షులు అయి ఉండొచ్చు, ఇదిగో మనలా మరో మానవ జాతి కూడా అయి ఉండొచ్చు. అయితే ఇంతవరకు ఈ ఏలియన్స్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అవి ఎక్కడ ఉండొచ్చో తెలుసుకుందాం. 1992లో మనం మొట్టమొదటి ఎక్సో ప్లానెట్ ని కనిపెట్టినప్పటి నుంచి మార్చ్ 14, 2024 సంవత్సరం వరకు 4158 ప్లానెటరీ సిస్టమ్స్ లో 5640 ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టాం. ఇందులో చాలా ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్ లో ఉండి లైఫ్ ఉండడానికి కంపాటబుల్ గా ఉన్నాయి. ఇటువంటి గ్రహాలలో లైఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆ గ్రహాలు మనం ట్రావెల్ చేయలేనంత దూరంలో ఉండడం వల్ల వాటి మీద జీవాన్ని కనుక్కోలేకపోయాం. కానీ అవి మన భూగ్రహంలోకి వచ్చి మనకు తెలియకుండానే మన చుట్టూ తిరుగుతున్నాయని కొన్ని న్యూస్ ఛానల్స్ అండ్ వీడియో ఫుటేజెస్ చెప్తున్నాయి. ఎగ్జాంపుల్ గా ఒక న్యూస్ చెప్తా వినండి. 2019 మార్చి నెలలో 2 జెట్స్ ఎయిర్ ట్రైనింగ్ కోసం అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళ్తున్నాయి. అయితే ఆ 2 జెట్స్ లో ఉన్న 2 పైలట్స్ చాలా కంగారుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు W72 అనే ఏరియా మీదుగా వెళ్తున్నారు కాబట్టి. 2014 సంవత్సరం అదే ఏరియాలో చాలా పైలట్స్ చాలా స్ట్రేంజ్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కంప్లైంట్ చేశారు. ఆ సంవత్సరంలో ఒక రోజు ఒక పైలట్ కి 2:44 W72 ఏరియా మీదుగా వెళ్తున్నప్పుడు ఒక UFO కనిపించింది. ఇలా ఈ పైలట్ కి మళ్ళీ 3:20 ఒకసారి 3:32 ఈ UFO కనిపించింది. వాటిని ఫోటో తీసి UAP టాస్క్ ఫోర్స్ కి పంపించాడు. USA డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఈ ఫొటోస్ ఒరిజినల్ అని తేల్చి చెప్పేసింది. ఇంకొకటి 2019లో పసిఫిక్ కోస్టల్ రీజియన్ లో 3 షిప్స్ ఎక్సర్సైజ్ కోసం సముద్రం మీద తిరుగుతున్నాయి. ఆ షిప్స్ లో ఉన్న వాళ్ళకి ఒక రోజు పిరమిడ్ షేప్స్ లో ఉన్న కొన్ని UFOs కనిపించాయంట. వాటిలో ఒక దాన్ని వీడియో కూడా తీసి చూపించారు. ఈ UFOs ఎంత అడ్వాన్స్డ్ అంటే షిప్స్ లో ఉన్న సెన్సర్స్ కి ఈ UFOs డిటెక్ట్ అవ్వలేదు. షిప్ కి 100 మీటర్స్ దూరంలో ఉన్నా సరే అవి కంటికి కనిపిస్తున్నాయి, కానీ షిప్ సెన్సర్స్ లో మాత్రం చూపించట్లేదని చాలా ఆశ్చర్యపోయారు. ఆ UFOs చాలా సేపు షిప్స్ దగ్గరే తిరిగి కొంత సమయం తర్వాత మాయమైపోయాయంట. అప్పుడే అనుకున్నారు ఇవి ఖచ్చితంగా ఏలియన్సే అని. ఇంకా వాటి టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది అని. టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఏలియన్స్ కి అసలు టెక్నాలజీయే ఉందా? ఒకవేళ ఉన్నా సరే మన టెక్నాలజీ కంటే వాటి టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ ఎలా అవ్వగలవు? దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పాము పుట్టని చూసే ఉంటారు కదా, కానీ నిజానికి పాములు పుట్టలు కట్టలేవని చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ పుట్టని చీమలు తయారు చేస్తాయి. ఆ చీమలు ఎంత తెలివిగా పుట్టలు తయారు చేస్తాయంటే చాలా లోతుగా లోపల కొన్ని వందలాది గదులను కట్టుకుంటాయి. మనం రాజుల కాలాల్లో రాజులు చెప్పింది ఎలా అయితే పాటించే వాళ్ళమో ఇవి కూడా అలానే, కాకపోతే వీటికి రాజు ఉండరు. చీమల రాజ్యానికి క్వీన్ మాత్రమే ఉంటుంది. ఆ రాణి ఏం చెప్తే అవి మాత్రమే పాటిస్తాయి. ఫుడ్ కూడా ఎక్కడెక్కడో వెతికి వాటి పుట్టలోకి తీసుకుని వెళ్తూ ఉంటాయి. అవసరమైతే ఫైట్ కూడా చేస్తాయి. ఇవన్నీ కూడా వాటికి ఎవరూ చెప్పలేదు. వాటి జీవనం కోసం, వాటి రక్షణ కోసం వాటికి అవే ప్రిపేర్ అయ్యాయి. ఇంకా పాములకి కూడా ఎవరూ చెప్పలేదు చీమల పుట్టను ఆక్రమించి అందులో ఉండొచ్చు అని. ఇలా భూమి మీద ఉన్న ప్రతి జీవి ఇంక్లూడింగ్ హ్యూమన్ సివిలైజేషన్ ఆల్సో వీటిని నేర్చుకున్నాయి. సేమ్ అదే విధంగానే ఏలియన్స్ కూడా వాటి టెక్నాలజీని వాటి తెలివితేటలతో డెవలప్ చేసుకుంటాయి. ఆ టెక్నాలజీ మన భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, చేపలు లాంటి జీవరాశులు తయారు చేసుకున్న టెక్నాలజీ లాంటిది అయి ఉండొచ్చు. ఆర్ వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ లాంటిది కూడా అయి ఉండొచ్చు. ఇంకేమో మన దగ్గర ఉన్న కంప్యూటర్ టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదో తయారు చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏలియన్స్ కి ఏదో ఒక టెక్నాలజీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న UFOs న్యూసెస్ నిజం అవ్వచ్చు, లేదంటే అది ఫేక్ కూడా అవ్వచ్చు. కానీ ఎప్పటి వరకు ఏలియన్స్ భూమి మీదకి వచ్చాయని సరైన ఆధారాలు లేవు. ఇది ఖచ్చితంగా నిజం. ఒకవేళ వాళ్ళ టెక్నాలజీ
టెక్నాలజీ కానీ మన టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ అయినప్పుడు మనమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళైనా మన దగ్గరికి రావచ్చు. ఓకే, ఫైనల్ గా ఏంటి అంటే ఏలియన్స్ అంటే ఎవరిని అంటారో సింపుల్ గా చెప్తా. మన భూమికి సంబంధించకుండా ఉండే ఏ జీవైనా సరే అది మనకి ఏలియనే అవుతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో మొత్తం చూసేసాక ఏలియన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వాటి టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఈ డౌట్స్ అన్నిటికీ కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇటువంటి వీడియోస్ ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.